ఇవాళ మన 32nd యాన్యువల్ నేషనల్ సమిట్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ అవార్డులో మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, ఐటీ, ఈసీ, ఇండస్ట్రీస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్ మంత్రి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ దీంట్లో మనము ఒక 11 కార్పొరేట్స్కి ఎక్స్పోర్ట్ అవార్డ్స్, రెవెన్యూ అవార్డ్స్, అలే కాకుండా న్యూ ఫెసిలిటీ సెటప్స్ ఇన్ మన టైర్ 2 సిటీస్లో చేసిన కంపెనీస్ జీసీసీస్కి అవార్డ్స్ ఇచ్చాము. అది కాకుండా 10 స్టార్టప్స్కి 250 స్టార్టప్స్లో సెలెక్ట్ చేసి 10 స్టార్టప్స్కి ఐసిఆర్ 10 అవార్డ్స్ ఇచ్చాము. వి కాల్ దట్ 10x పవర్ అవార్డ్. అది కాకుండా 3 కార్పొరేట్స్కి ఇన్నోవేషన్ అవార్డ్స్ చేశాము. వాళ్ళేమో చాలా బాగా ఇన్నోవేషన్స్ చేశారు కార్పొరేట్స్లో యూజింగ్ ఏఐ అండ్ అదర్ టెక్నాలజీస్. సో వి ఇన్సెంటివైజ్ దెమ్. అలా కాకుండా 2 డిగ్నిటరీస్ని మనం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇచ్చాము. డాక్టర్ జిఎన్ రావు గారు, అలానే ప్రొఫెసర్ జుంజున్నారావు గారు. దే కాంట్రిబ్యూటెడ్ లాట్ టు ద సొసైటీ. వాళ్ళిద్దరికి ఇచ్చాము. It's been a great event all of day today. We did a lot of topics covering from agentic AI, quantum compute, digital services, digital public goods, agentic AI solution stack that can be deployed. నాగేశ్వర రెడ్డి గారు హెల్త్ కేర్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పారు. అలానే సంగీత రెడ్డి గారు వాళ్ళ హాస్పిటల్ సిస్టమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చెప్పారు. సో బ్రాడ్ బేస్ చాలా మంచి ఈవెంట్ అయింది. సైడ్ ప్యానల్స్లో టాలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలి, కొత్త ఏఐ స్కిల్స్లో మనం ఏం చేయాలి, వండర్ఫుల్ రౌండ్ టేబుల్ అయింది. ఒక పేపర్ కూడా రిలీజ్ చేశాము దాంతో. అలా కాకుండా ఏఐ ఇన్వెస్టింగ్కి మనం ఒక వెంచర్ క్యాపిటల్ సెషన్ చేశాము. దాంట్లో ఇక్కడ వచ్చిన స్టార్టప్స్ అందరికీ యాక్సెస్ టు వెంచర్ క్యాపిటల్స్కి మనం ఇచ్చి వాళ్ళతో గైడెన్స్ ఇచ్చాము. ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా ఫండ్స్ రేస్ చేయాలి. ఇట్స్ బీన్ వెరీ ప్రొడక్టివ్ ఈవెంట్. మన ఐటీఈసీ డిపార్ట్మెంట్ నుంచి జయశంచన్ గారు పొద్దున్న నుంచి మన సెషన్స్లో ఉన్నారు. ఆయన కూడా ఒక ఈవెంట్ చేశారు, ఒక రౌండ్ టేబుల్. వెరీ ప్రొడక్టివ్. అండ్ శ్రీధర్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్స్ బీన్ వెరీ ప్రొడక్టివ్ సెషన్ అలాంగ్ విత్ మన ఎస్టీపీఐ డైరెక్టర్ గారు. వీ జాయింట్లీ వర్క్ ఆన్ అవార్డ్స్ విత్ దెమ్. షీస్ బీన్ దేర్ సిన్స్ మార్నింగ్. అలానే భావనీశ్రీ గారు వచ్చారు పొద్దున. ఒకటి ఉపయోగం ఏంటంటే మన ఈ సమిట్లో మొత్తం మనం చేసింది ఇంత ఫాస్ట్గా టెక్నాలజీ చేంజ్ అవుతుంటే మన మైండ్ని ఎట్లా క్లియర్ పెట్టుకోవాలి, ఎలా మనము నావిగేట్ చేయాలి షిఫ్ట్ని. దానికి మనం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుంచి దాజీ గారిని వచ్చారు ఇవాళ. హీ డిడ్ అ 40-minute లెక్చర్ on how to train your mind to navigate this shift in an effective manner without creating stress. You also took a 10-minute meditation session for the entire gang. So I think all of us would have benefited from this. And sir, thank you for being here and thank you all for covering this session. ఐసియాకు సంబంధించి 32వ జాతీయ కన్వెన్షన్తో పాటు అవార్డ్స్ కార్యక్రమ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షులు ప్రశాంత్ గారితో పాటు వారి బృందం అంతా కూడా రాబోయే కాలంలో కొత్త టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మొత్తం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, దానికి సంబంధించిన అనేక అంశాలపై పొద్దుటి నుంచి అనేక డిస్కషన్స్, డెలిబరేషన్ జరగటం, ఒక ప్రొడక్టివ్ వేలో వారిని తీసుకెళ్లే కార్యక్రమం చేయటం, మరి ప్రొఫెసర్ జుంజున్వాలే గారు అదేవిధంగా డాక్టర్ జిఎన్ రావు గారికి లైఫ్ టైం అవార్డ్స్ ఇవ్వటం అనేది ఒక గొప్ప కార్యక్రమం వారు చేపట్టడం. దాంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్ ఆంటర్ప్రీనర్స్, సాఫ్ట్వేర్ రంగంలో మరి ప్రగతిగాంచిన సంస్థలను అన్నిటిని కూడా వారు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. మేము మా ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో మేము ఏదైతే 1 ట్రిలియన్ ఎకానమీ ఈరోజు మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నామో, అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగే కానీ, ఇవన్నీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి వచ్చే 10 సంవత్సరాల కాలహయంలో 1 ట్రిలియన్ ఎకానమీని ఏ విధంగా చేయాలనే ఒక ప్రయత్నం, దాంట్లో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునివ్వటం జరిగింది. రెండవది ప్రత్యేకంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఈరోజు దాంట్లో ప్రత్యేకంగా మార్పు రావాలి. గ్లోబల్ వాల్యూ సెంటర్స్గా హైదరాబాద్లో ఉన్న జీసీసీస్ అన్నీ కూడా రాబోయే కాలంలో వాల్యూ క్రియేషన్కి ఉపయోగపడే విధంగా ఇక్కడంత సాంకేతిక పరిజ్ఞానం, దాంతోపాటు ఇక్కడ ఉన్న మానవ వనరులు ఉపయోగించుకొని పెద్ద వాల్యూ సెంటర్స్ కావాలని మేము పిలుపు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ.